గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుముకున్నట్టే ఉన్నది కదా. గిక్కి పార్టీ వాళ్ళు ఎవ్వరు మీ ఇద్దరు ఒకటేనా? వాళ్ళు లేదు వీళ్ళు లేదు, మీ ఇద్దరు ఒకటే. వీళ్ళు ఇగో గిట్లా ఒకరి మీద ఒకరు షాడీలు చెప్పుకుంటున్నారులా. ఇంట్లో అసలు పొత్తు ఎవరికున్నదో కానీ ఇప్పుడు మాత్రం గీ పంచాయతీ అయితే ముంగటేసుకున్నారబ్బా. మరి ఆ పంచాయతీ ఏంది మనం కూడా చూడాలి కదా, అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాన్రి. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ని చంపేసినట్టు వీళ్ళు తిట్టుకొని సర్కారు బదనాం చేస్తున్నట్టే ఉంది కదా ఇలా కథ. ఇగో చూడు ముందుగాల మన బండి సంజయ్ సార్ ఏమంటున్నాడో. అగో బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏదో పొత్తే ఉందంట. వీళ్ళు ఇంతకు అరెస్ట్ చేస్తారో చేరో కూడా తెలియదంట. ఒకవేళ నిజంగానే ఏ పొత్తు లేకపోతే కేటీఆర్ గంతగానం తిడుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు వాడాలే, కనీసం ఏం యాక్షన్ తీసుకోకుంటుంటాడా? లేదు లేదు వీళ్ళకేదో ఖచ్చితంగా పొత్తే ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ సారు మాట. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకునే అయితే ఇద్దరు ఒకటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటైనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు. వీళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య అంతర్గత ఒప్పందం ఏంటి? ఏదో ఉన్నాం ఇద్దరి మధ్యన. నన్ను చూడండి, అన్న చూడండి, ఇక చూడండి అచ్చలేదు పీకేలేదు. అరెస్ట్ చేస్తారా చేరా డౌట్ ఎప్పటికి. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమ్ముతుంది. వాళ్ళ చెల్లవైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకో పోయినట్టు పోయిన స్వాగతం పడుతుంది. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాడ మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ స్త్రీలకు విజ్ఞప్తి చేస్తాను. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓడిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదని ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయాన్ని జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముద్దు ఫ్యూచర్ లో నేను కూడా అవినీతి పడి సమర్థిస్తా. ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ కడిగిన ముచ్చలక బయటకి వస్తాం, కడిగిన ముచ్చలక బయటకి వచ్చాక మాట్లాడు. ఇక ఇటుకెళ్ళి వెంటనే మన జగదీశ్ అన్న లైన్ లకు వచ్చి మాకు కాదు పొత్తున్నది మీకు, ముఖ్యమంత్రిని కాపాడుతున్నదే మీరు. ఒకవేళ మాకు నిజంగానే పొత్తుంటే మా కవిత ఎట్లా అరెస్ట్ అవుతుంది, మా మీద కేసులు ఎందుకు అవుతాయి, ఎవరికి పొత్తుందో ముందు ముందు తెలుస్తుంది అంతేరికే జనాలకు అని జగదీశ్ అన్నమాట. ప్రజల కొరకు పోరాటం చేసే ఆలోచన ఉంటే, ఆ ప్రేమ ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన రేవంత్ గురించి మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు. కానీ అంటే ఆమంటే కేసీఆర్ని జైలు పెట్టాలి, కేటీఆర్ని జైలు పెట్టాలి. నిజంగా మాకు రేవంత్కు సంబంధాలు ఉంటే కవితను ఎట్లా అరెస్ట్ చేసినాడు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డిలు వీళ్ళు బీజేపీని డిమాండ్ చేశారు. కవితను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశారు అన్నాడు వాళ్ళు. ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంది దీని అర్థం? ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి, ఇద్దరు ప్రజాశత్రువులే, ఇద్దరు ప్రజాద్రోహులే. రైతులను మోసం చేసిన దాంట్లో, ఈ దేశ యువతను మోసం చేసిన దాంట్లో బీజేపీ కాంగ్రెస్లు దొందే. అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, పనికి మాలిన కేసులు పెట్టినా మేము భయపడేది లేదు, కొట్లాడుతూనే ఉంటాం. రైతాంగం తరఫున జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి నిజంగా పొత్తు ఎవరికుందో వీళ్ళకెరక పొత్తు పెట్టుకున్న వాళ్ళకెరక. కానీ ఇప్పుడైతే మీకు పొత్తుందంటే మీకు పొత్తుంది, మీకు పొత్తుందంటే మీకు పొత్తుంది. ఇగో ఇట్లా పొత్తుల కొట్లాట నడుస్తుంది అబ్బా. మరి ఇలా కేటీఆర్ అరెస్ట్ చేసి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పొత్తు లేదని నిరూపిస్తుందో కాంగ్రెస్, లేకపోతే జగదీష్ రెడ్డి అన్న మాట నిలబెడుతుందో కాంగ్రెస్. గాని ఇప్పుడైతే ఈ పొత్తులే వారం నడుస్తున్నది. ఇక చూడాలి మరి ముందు ఏమైతుందో.